హాయ్ వెల్కమ్ టు యూటీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువేలా చమురు రంగాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్న తర్వాత భారత్పై ఒత్తిడి మరింత పెంచాడు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించమని డిమాండ్ చేస్తూనే వెనిజువేలా చమురును భారత్కు అమ్మేందుకు సిద్ధమని సూచనలు ఇస్తున్నాడు. ఇది చూస్తే ట్రంప్ భారత్ను ఈ వివాదాస్పద చర్యల్లో భాగస్వామి చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. రష్యా చమురు కొనే దేశాలపై 500% వరకు సుంకాలు విధించే బిల్లుకు ట్రంప్ మద్దతు ఇచ్చాడు. కాబట్టి భారత్కు ఈ ఒత్తిడి నేరుగా పడుతుంది. ఇప్పటికే రిలయన్స్ వంటి భారతీయ కంపెనీలు రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించాయి లేదా ఆపేశాయి. బదులుగా వెనిజువేలా చమురును భారత్కు విక్రయించే అవకాశం ఉందని వైట్ హౌస్ స్పష్టంగా సూచించింది. భారత్ రిఫైనరీలు ఈ చమురు మీద ఆసక్తి చూపిస్తున్నాయి. ట్రంప్ మాటల్లో రష్యా చమురు ఆపితే సుంకాలు తగ్గించవచ్చు అని చెప్పాడు. కానీ వెనిజువేలా చమురు మాత్రం అమెరికా పూర్తి ఆధీనంలోనే ఉంటుంది. దీనివల్ల చైనా, రష్యా సరఫరాలు తగ్గి అమెరికా ఆధిపత్యం పెరుగుతుంది. వెనిజువేలా దాడిని చైనా, రష్యా వంటి దేశాలు చమురు దోపిడీగా, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా విమర్శిస్తున్నాయి. భారత్ ఈ చమురు కొంటే ట్రంప్ చర్యలకు పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అవుతుంది. రష్యాతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చు. అయినప్పటికీ భారత్కు చవకైన చమురు సరఫరా కావాలి, ధరలు తగ్గాలి. కాబట్టి రష్యా చమురు ఆపితే ప్రత్యామ్నాయం అవసరం. ప్రస్తుతం భారత్ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గిస్తుంది, కానీ పూర్తిగా ఆపడం కష్టం. ట్రంప్తో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. సుంకాలు తప్పించుకోవడానికి వెనిజువేలా చమురు ఆప్షన్ను పరిశీలిస్తుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ భారత్ను రష్యా చమురు వదిలి వెనిజువేలా చమురు కొనేలా ఒత్తిడి చేస్తున్నాడు. దీనివల్ల భారత్ ఈ వివాదంలో భాగస్వామి అవుతుంది. కానీ భారత్ తన స్వలాభాలు చూసుకుంటూ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తుంది.